మనందరికీ సొంత ఇంటికి ఎలా కావాలి అని ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి బడ్జెట్ లో అని అందరికీ ఉన్న కామన్ డ్రీమ్. ఫ్లాట్ తక్కువ కాస్ట్ లో వస్తుంది అంటే చాలా మంది ఇన్స్టెంట్ గా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ కొన్ని బేసిక్స్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. తక్కువ ప్రైస్ లో ఫ్లాట్ సేల్ చేస్తున్నారు అంటే కొన్ని డిఫాల్ట్స్ కూడా ఉంటాయి. స్టీల్ గ్రేడ్ లో, సిమెంట్ బ్రాండ్ లో క్యూరింగ్ మ్యాటర్స్, ఇవి కాంప్రమైజ్ అయ్యి క్వాలిటీ తగ్గిస్తే తర్వాత రిజల్ట్ ఏంటి? ఇలాంటి కాస్ట్ కటింగ్ మెథడ్స్ వల్ల 2 years లో క్రాక్స్ రావడం, పెయింట్ బబుల్స్ అవ్వడం, సీపేజ్ జరగడం, ఇంకా ప్లాస్టింగ్ డ్యామేజ్ స్టార్ట్ అవుతాయి. ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండకపోతే ఫుల్ బిల్డింగ్ కి ఫ్యూచర్ లో రిస్క్ అనేది ఉంటుంది. చీప్ ప్రైస్ కంతా స్ట్రాంగ్ స్ట్రక్చర్ అనేది ఇంపాసిబుల్. ఫ్లాట్ బై చేసేటప్పుడు స్టాండర్డ్ చార్జెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. బయ్యర్ ముందుగానే బడ్జెట్ మీద క్లారిటీతో ఉంటే బెటర్ గా ఉంటుంది. జిఎస్టీ, రిజిస్ట్రేషన్, అమ్యూనిటీస్, ఫ్లోర్ రైజింగ్, ఇవి సీక్రెట్స్ ఏం కావు. ఇది ఇండస్ట్రీ వైడ్ కామన్ గా ఉంటాయి. ముందే క్లారిటీ ఉంటే బడ్జెట్ ప్లానింగ్ కూడా ఈజీ అవుతుంది అండ్ ట్రస్ట్ కూడా బిల్డ్ అవుతుంది. చీప్ ఫ్లాట్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి తర్వాత రీసేల్ కి డిమాండ్ ఉంటుందా? లొకేషన్ వీక్ ఆర్ క్వాలిటీ లో అయితే రీసేల్ టఫ్ అవుతుంది. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ లో చీప్ అనే వర్డ్ కి వాల్యూ ఉండదు. ఓన్లీ స్మార్ట్ చాయిస్ కి మాత్రమే వాల్యూ ఉంటుంది. ఫ్లాట్ తక్కువ కాస్ట్ కి వస్తుంది అనుకుంటే ఫ్యూచర్ లో బర్డన్ స్టార్ట్ అయిందని అర్థం. ఈ రోజు కొన్న ఫ్లాట్ రేపటి మెయింటెనెన్స్, రీసేల్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ని డిసైడ్ చేస్తుంది. సో ప్రైస్ మీద మాత్రమే కాకుండా క్వాలిటీ అండ్ అప్రూవల్స్ మీద కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయని చెక్ చేయండి. కీప్ వాచింగ్, ఫాలో us for more updates.